ఇది మన పాఠశాల ఎక్కడ మనం ఎక్కడ, కానీ ఇవాళ మనం ఒక కుంభస్థలాన్ని కొట్టొచ్చినాం బిడ్డ. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఇప్పటికీ ఆగలేదు, ఇంకా ముందుకెళ్తాం, అదే స్పిరిట్ని తీసుకుంటాం. ఇప్పుడు చరణ్ గారు వచ్చి ఆయన కథ ఏదో చెప్తాడు. దారా స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మరియు నాకు కేటీఆర్ని కలిసే అవకాశం వచ్చింది. మరియు వారు కూడా మా యొక్క ఐడియా బాగుందని అన్నారు. మేము కూడా మా యొక్క స్పీచ్ ఏదైతే ఉందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశామన్నారు. మరి చాలామంది డిఈఓ డిఎస్ఓస్ కూడా వచ్చి నాకు మీరు బాగా చేశారు, ఇది బాగా ఉంది అని అన్నారు. మరి చాలామంది కూడా మా యొక్క ఫోటోలు తీసుకున్నారు. ఇది ఎక్కడ ఇది అని అన్నారు వారు కూడా. స్టేట్ లెవెల్లో మనం 2 రోజులు హైదరాబాద్లో ఉండిచ్చినాము. మా యొక్క మేడం, మా యొక్క బయోసైన్స్ మేడం మరియు సతీష్ సార్ ద్వారా మేము స్టేట్ లెవెల్కి వెళ్ళినాము. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మేము స్టేట్ లెవెల్కి వెళ్ళినామంటే అందుకు కారణం బయోసైన్స్ టీచర్ అని సార్ కూడా. వారికి మళ్ళీ వారికి కృతజ్ఞతలు చెప్తూ సార్ నెక్స్ట్ మన చిన్నారి మనశ్రీ కంప్యూటర్. మన స్కూల్ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం వల్ల మనం చాలా ఆనందిస్తున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బయాలజీ మేడం అండ్ సతీష్ సార్. వారు నాతో చాలా బాగున్నారు ఈ 2 రోజులు. మరియు మెంటర్స్ అన్నయ్యలు కూడా మాతో చాలా బాగున్నారు. మన స్కూల్ కరీంనగర్ జైత్యాల డిస్టిక్లో సెలెక్ట్ కావడం వల్ల నేను చాలా ఆనందించాను. మరియు అందరు డిఈఓస్ అండ్ డిఎస్ఓస్ కూడా మా దగ్గరికి వచ్చి చాలా బాగా చెప్పారు అని అన్నారు. అండ్ మేము కూడా ఎక్సర్సైజ్ సైకిల్ స్టాండ్ గురించి చాలా బాగా వివరించాము. కేటీఆర్ సార్ కూడా చాలా బాగా అందరిని మెచ్చుకున్నాడు. అండ్ సవితా ఇంద్రారెడ్డి మేడం కూడా మాతో చాలా చక్కగా మాట్లాడింది. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు మేడం. అంటే విజయాలు చాలా ఉంటాయి, కానీ కొన్ని విజయాలు మన జీవితంలో మర్చిపోలేని విషయాలుగా మారుతాయి. ఒక హిస్టరీ అంటాం. కాబట్టి ఈ విషయం గురించి మనం ముందుకు వెళ్లే ముందు ఆదరణీయులైనటువంటి మన ఉపాధ్యాయులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను అందరినీ కూడా. మేడం కంప్లీట్. మన తరగతి గదుల్లో చదువు నేర్చుకుంటున్నాము. మనం ఒక జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది చదువు ఎట్లా ఉండాలి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైంది ఒక పోటీ అనే దాంట్లో మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని. కనుక ఇవాళ మన పాఠశాల 2003 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఢీ కొట్టి మనము ప్రధానంగా ఎంపికైనటువంటి 20 పాఠశాలలకు వెళ్ళినాం. ఇది ఫస్ట్ గ్రేట్ అచీవ్మెంట్. కానీ ఆ దారి లోపల ఒక మెట్టు ఎక్కుకుంటూ పోతాం చూడండి, అది గ్రేట్ అచీవ్మెంట్. సో ఆ పిల్లలు ఏదో పెద్ద పెద్ద బళ్ళలో చదివి, ప్రైవేట్ బళ్ళలో చదివి అక్కడ పాష్గా తయారై పాష్గా వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. మన మధ్య ఉన్నటువంటి అక్కడ నిలబడ్డ చూసిండ్రా చరణ్ అండ్ మనుశ్రీ, వాళ్ళు మన మధ్యలో ఉన్నారు మొన్నటిదాకా. కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి వాళ్ళు మన యొక్క ఏదైతే ఎక్స్పీట్ ఉందో, ప్రాజెక్ట్ ఉందో, ఆ లో కాస్ట్ బైసైకిల్ ఏదైతే ఉన్నదో దాని గురించి వాళ్ళు వివరించిన తీరు, దాని వీడియోస్ అన్ని కూడా మీ అందరికీ
కేయాల్లో ఇస్తాము. ఆ వివరించిన తీరు అద్భుతం అన్నమాట. ఎక్కడ భయపడలేవాడు చరణ్ గారు కానీ మనశ్రీ గారు. వాళ్ళే చెప్తారు ఇప్పుడు మీతో ఏం జరిగింది కదా, వాళ్ళు ఏమన్నారు అనేది. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడైనా కానీ విజిగీషి ప్రవృత్తి అంటాం దాన్ని. విజిగీషి అంటే ఏంటిదంటే, ఉదాహరణకు కబడ్డీ ఆడుతున్నాం అనుకోండి, మనం కబడ్డీ రైడింగ్కి వచ్చింది, రైడింగ్కి వస్తే ఆంధ్రం ఇట్లా నిలబడతాం వృత్తగా. ఏం చేస్తాము, వాడిని ఎట్లన్నా పట్టాలా ఇటే అవుట్ చేయాలనుకుంటాం. ఆ అనుకున్నాడు ఏదైతే ఉన్నదో అది విజిగీషి ప్రవృత్తి. నేను గెలాలా, ఎట్లయినా సరే నేను గెలాలా అని అనుకుంటాం చూడండి, దాన్ని విజిగీషి ప్రవృత్తి అంటాం. ఈ ప్రవృత్తి మన లోపల అంచెలంచెలుగా పెరిగి పెద్దది కావాలి. ఎప్పుడైతే పెద్దది అవుతుందో మనం అన్నిట్లో గెలిచి వస్తాం. కాబట్టి చదువుకునేది దేనికోసం అంటే మనం గెలవడానికి ఒకటైతే, రెండవది దేశంలో ఏదైనా కొత్త విషయాన్ని ఆవిష్కరించాలి. ఆవిష్కరణలు లేని కారణంగా ఏమవుతున్నది, ఇప్పటికి కూడా భారతదేశంలో 70-80 ఏళ్ళు అవుతుంది ఒక కొత్త విషయాన్ని కనుగొన్న పాపన పోలేం మనం. కొత్త ఇన్వెన్షన్ లేదు. ఎప్పుడో సివి రామన్ కనుక్కున్నదే, మళ్ళీ ఇన్వెన్షన్స్ ఏవీ లేవు. కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏమిటనే విషయాల్ని గౌరవనీయులు మన యొక్క బయాలజీ మేడం గారు మంచి మెంటర్గా ఉండి అహోరాత్రులు కష్టపడి ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళిండ్రు. దాని యొక్క మొదలు నుంచి కొసదాకా ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రైమరీ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారం సార్. విద్యార్థులకు శుభాశీస్సులు. మొదట డిసెంబర్ ఎండింగ్లో చాలా సింపుల్గా ఒకరోజు స్క్రీన్ షాట్ షేర్ చేశారు. మేడం ఇట్లా ఎస్ఐసి రిజిస్ట్రేషన్ అట్లా వచ్చిందట. చేశాను మేడం ఇంతకుముందే, అది ఇంట్లో ఒకసారి చూడండి. అంటే అప్పటి వరకు మనకు ఎస్ఐసి అంటే ఏంటి, అందులో ఏ రకంగా పార్టిసిపేషన్ చేయాలనే విషయం ఏమీ తెలియదు. మన స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా ప్రతి డేస్ని, అంటే జరిగేటువంటి ప్రతి దినోత్సవాలను మనం పాఠశాలలో కామన్గా సెలబ్రేట్ చేసుకునే ఉంటాం. దాంతోపాటుగా ఇన్స్పైర్ అవార్డ్స్ అని, జవహర్ నవోదయ అని, అలాగే నేషనల్ లెవెల్ జవహర్ నవోదయ కాంగ్రెస్ అని, ఇట్లా ఈ 3 ఈవెంట్స్లో మన క్యూటీస్లో భాగంగా పార్టిసిపేషన్ చేస్తూనే ఉంటాం. కానీ ఈ రెండింటికి భిన్నమైనది ఈ టీఎస్ఐసి, తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఏంటంటే టీఎస్ఐసి అంటే ఇందులో భాగంగా ఇది యూనిసెఫ్ వాళ్ళు అలాగే ఇంక్విలా ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా మన తెలంగాణ రాష్ట్రంతో మమేకమై ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. 2020లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది నాన్న. అప్పుడు మనకు తెలుసు కరోనా టైం వల్ల చాలా తక్కువ మందికి దీని గురించిన ఐడియా అనేది ఉంది. ఆ స్టార్ట్ చేసినప్పుడు అందులో భాగంగా ఎవరైనా పాఠశాలలతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా, ఒక మహిళ లేదా ఒక కూలి చదువుకునే విద్యార్థి, ఏ పనులు చేసే వాళ్ళైనా కూడా ఇన్నోవేషన్స్లో పాల్గొనేటట్టుగా ఇంటింటా ఇన్నోవేటర్ అనేది రూపొందించారు. అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటిదా? ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంటింటా ఇన్నోవేటర్. అంటే వయస్సుతోటి, అతను చేసేటువంటి వృత్తితోటి సంబంధం లేకుండా అతను కనిపెట్టినటువంటి ఒక విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రోగ్రామ్ అది. దాంతో పాటుగా పాఠశాలలోని ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలి. మొన్న మీటింగ్లో మీరు లైవ్లో చూసి ఉంటారు. కేటీఆర్ సార్ ఏం చెప్పారు అప్పుడు, జపాన్కి కానీ చైనాకి కానీ అట్లా వెళ్తే జపాన్లో 3rd క్లాస్ వాళ్ళకి 2nd క్లాస్ వాళ్ళకి ఒక కార్ అనేది ఎలా తయారవుతుంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎట్లా చేస్తారు, ఫస్ట్ ఆ పిల్లవాడిని ఒక రూమ్లో పంపించి నీకు ఏ కార్ నచ్చింది, ఏ మోడల్ నచ్చింది, ఏ కలర్ నచ్చింది అని అడిగేసి దాని మీద వాళ్ళకి అది ఎట్లా తయారవుతుంది అనేది అవగాహన కల్పించడానికి బూట్ క్యాంప్స్ అంటారు వాటి, అట్లా కండక్ట్ చేస్తారండి. మరి ఆ దేశాలలో 2వ తరగతి 3వ తరగతి పిల్లవాడికి అంత మంచి సదుపాయాలు ఉన్నప్పుడు మరి మన దగ్గర సదుపాయాలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో యూనిసెఫ్ వాళ్ళు, ఇంక్విలా ఫౌండేషన్ వాళ్ళు ఈ టీఎస్ఐసి ప్రోగ్రామ్ని స్కూల్ లెవెల్కి తీసుకొచ్చి దాన్ని స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్గా పాఠశాలలో నిర్వహిస్తారు. అందులో ఆ కరోనా టైం కాబట్టి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ప్రోగ్రాంలో చాలా తక్కువ పార్టిసిపేషన్స్ అనేవి జరిగినాయి. కానీ ఈసారి వాళ్ళు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ మెంటార్ సహాయంతో, అలాగే వాళ్ళ యొక్క వాలంటీర్ సహాయంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు.
అందులో భాగంగా సార్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది అనేక దశలుగా ఉంటుంది కదా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఆన్లైన్ కోర్సులని మనం సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ కోర్స్ ఒక్కొక్కరికి 10 గంటల ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఈ 10 గంటల ఆన్లైన్ కోర్సులో నేను స్టూడెంట్స్ని అడిగినప్పుడు క్లాస్ రూమ్లో సార్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేడం మొబైల్స్ అవైలబుల్గా లేవు అన్న సమాధానం వచ్చింది. అప్పుడు ఎంతో కొంత మొబైల్స్ అవైలబుల్గా ఉన్న 2 స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి చెప్తూ ఒక 2-3 వీడియోస్ వాళ్ళతో చూపించి మిగతా ఆన్లైన్ కోర్స్ చరణ్వి 10 అవర్స్, మనుష్రుది 10 అవర్స్ కోర్స్, అలాగే మెంటర్గా నాది 10 అవర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ అనేది అయిపోయింది. ఇందులో భాగంగా మనకి సర్టిఫికెట్స్ అనేవి వస్తాయి. తర్వాత మరి ఆ ఆన్లైన్ కోర్స్లో హౌ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్, ఎట్లా ప్రాబ్లమ్స్ని మనం గుర్తించాలి, దానికి మన లెవెల్లో మనం ఏ రకంగా ఆలోచించాలనే విషయాన్ని వాళ్ళు మనకి ఆన్లైన్ కోర్స్ ద్వారా చెప్పారు. అందులో భాగంగా మనం సక్సెస్ఫుల్గా ఆన్లైన్ కోర్స్ని కంప్లీట్ చేశాం. మొత్తం సార్ చెప్పిన ఈ 2000 పాఠశాలల్లో 11,037 మంది ఇందులో రిజిస్ట్రేషన్ అయినారు, సక్సెస్ఫుల్గా ఆన్లైన్ కోర్స్ని కంప్లీట్ చేశారు. మొత్తంగా ఒక 20,000 మంది ఇందులో రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఆన్లైన్ కోర్స్కి వచ్చేసరికి 11,037 మంది మాత్రమే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అందులో మనం కూడా ఒకరు. నెక్స్ట్ స్టేజ్లో ఈ 11,037 మెంబర్స్ నుంచి 79 ఐడియాస్ని ఫైనల్గా సెలెక్షన్కి తీసుకోవచ్చు. అంటే డిస్ట్రిక్ట్స్ నుంచి ఎన్ని సెలెక్ట్ అయినాయి, ఒక్కో డిస్ట్రిక్ట్ నుంచి అన్నీ కలిపి 79 ఐడియాస్ సెలెక్ట్ అయినాయి. అందులో మన జగిత్యాల డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన స్కూల్ మనది మాత్రమే, మన జడ్పిహెచ్ఎస్ గోధూరు మాత్రమే జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి సక్సెస్ఫుల్గా ఆన్లైన్ కోర్స్ని కంప్లీట్ చేసినాం. దాంతోపాటుగా ఏం చేసినాం కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన ఒక పాఠశాల. ఒక 3 ఇయర్స్కి బిఫోర్ మేము మా ఇంట్లో ఫేస్ చేసిన ప్రాబ్లం, యాక్చువల్గా సైక్లింగ్ అనేది ఎక్సర్సైజ్కి బెస్ట్ ఆప్షన్ అన్న. ఇంట్లో నుండి మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అలాగే హార్ట్ డిసీజెస్ పరంగా, అలాగే బాడీ చక్కగా ఫిట్గా ఉండడానికి సైక్లింగ్ని మించిన ఎక్సర్సైజ్ లేదు. యాజ్ ఎ బయాలజీ టీచర్గా, అలాగే మా హస్బెండ్ కూడా బయాలజీ టీచర్ కావడం వల్ల ఈ విషయాలపైన మంచి అవేర్నెస్ ఉంటారు ఇంట్లో. అట్లా ఇంట్లోకి పనికొస్తుందన్న ఉద్దేశంతో ఆ థాట్ ప్రాసెస్లో ఓల్డ్ సైకిల్ని ఎక్సర్సైజ్ సైకిల్గా మార్చి ఉంచిన. సార్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మెంటర్స్ మనకి వితిన్ 3-4 డేస్ టైం ఇచ్చినారు అప్లోడ్ చేయడానికి ఆన్లైన్ కోర్స్ తర్వాత. అప్పుడు మనం ఈ ఐడియాని మన డిజిటల్ రూమ్లో, ఆ మోడల్ ఇంట్లో ఉండింది కాబట్టి డిజిటల్ రూమ్లో సార్ ఫొటోస్ తీసేసి మన యొక్క మోడల్ని వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తే మనం నెక్స్ట్ లెవెల్కి చేరుతాం. దీనికి సంబంధించి మిగతా ప్రోగ్రామ్స్ ఇన్స్పైర్ అయినా మిగతా ఏదైనా డైరెక్ట్గా ఆ మోడల్ని తీసుకొని మనం వెళ్ళాలి. మనం ఇంతకుముందు ఆ కరోనా టైంలో ఇన్స్పైర్లో కానీ జవహర్ నవోదయ కానీ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళినాం. కానీ అది ఆ లాక్డౌన్ టైంలో ఆన్లైన్ మోడ్లో జరగడం వల్ల, వర్చువల్గా జరగడం వల్ల మనం అందులో డైరెక్ట్గా పార్టిసిపేషన్ చేసేటువంటి ఛాన్స్ మనకు రాదు. కానీ ఇక్కడ బూట్ క్యాంప్స్ని నిర్వహించారు. ఆ బూట్ క్యాంప్స్లో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ చెప్పించినప్పుడు ఈ ఐడియా ఇంకా ఫర్దర్గా ఎలా డెవలప్ కావాలి అంటే లోకాస్లో మనం ఏం చేసినాం, ఓల్డ్ సైకిల్ని రీయూజ్ చేస్తూ హౌ టు డూ ఎక్సర్సైజ్ బై రైడింగ్ దట్ అనే విషయాన్ని మనం అక్కడ ప్రజెంట్ చేసాం. కానీ అక్కడ రకరకాల ఇండస్ట్రీస్కి చెందినటువంటి బిజినెస్ మెన్, ఆ బీటెక్ స్టూడెంట్స్ వచ్చేసి సైకిల్, మేడం సైకిల్ అనేది ఎవరింట్లోనైనా ఉంటుంది, వై షుడ్ యూ ప్రమోట్ ద స్టాండ్, ఎందుకు మీరు స్టాండ్ని ప్రమోట్ చేయరు, స్టాండ్ని ఇంకా బాగా ప్రజెంట్ చేస్తే ఇది అందరికీ యూస్ అవుతుంది కదా అన్న ఆ ట్రైనింగ్ సెషన్లో కరీంనగర్లో జరిగింది నాది 1 డే ట్రైనింగ్ సెషన్, ఆ బూట్ క్యాంప్. అక్కడికి వెళ్ళిన తర్వాత డే అంతా కూడా మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. లాస్ట్కి ప్రజెంటేషన్ ఎంత ఎక్సలెంట్ అంటే మేము ఆ స్కూల్లో మధ్యలోకి వచ్చేసి మిగతా టైం అంతా అక్కడ చుట్టూరా బూట్ క్యాంప్ అటెండ్ అయ్యి నెక్స్ట్ హౌ టు డెవలప్ ఫర్దర్, ఆ మోడల్ని ఎట్లా డెవలప్ చేయాలి అనేది చేసేసుకొని ప్రిపేర్ అయ్యి మధ్యలోకి వచ్చి చరణ్ కానీ మనుషులు కానీ చెప్తే మిగతా మెంటర్స్ అందరూ వచ్చి, మిగతా స్టూడెంట్స్ కూడా అందరూ వచ్చి చుట్టూ నిలబడి అయిపోయే వరకు పిన్ డ్రాప్ సైలెంట్గా వింటూనే ఉన్నారు. అది వాళ్ళ యొక్క చక్కగా ప్రజెంటేషన్
పోసు పిల్లల్ని మెచ్చుకోవడం, మేడం ఎంత బాగా ఇట్లా వాళ్ళని ఎంత బాగా తయారు చేశారు, ఎంత బాగా తర్ఫీదు అని అడగడము అక్కడ తోటి గడిచిపోయి. నెక్స్ట్ 79ల నుంచి మనకు అక్కడ 5 జిల్లాల నుంచి బూట్ క్యాంప్ జరిగింది. 5 జిల్లాల నుంచి వచ్చిన 14 ఎగ్జిబిట్స్. ఆ పిల్లలు మనతోని కాంటాక్ట్ అవుతారు, అంటే మన దగ్గరకు వచ్చి ఎట్లా చేశారని అడుగుతారు. అలాగే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఐడియా ఏంటి, మీరు ఎలా చేశారు అంటే మిగతా ఏ యాక్టివిటీస్లో పిల్లలకి ఛాన్స్ అనేది ఉండదు. మనం చేసిన దాన్ని మనం చూస్తాం, వేరే వాళ్ళని చూస్తాం, అంతేగాని ఇంటరాక్షన్కి ఛాన్స్ అనేది ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, మిగతా పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ నుంచి మనం కొత్త కొత్త విషయాలు అనేవి నేర్చుకోవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ ఇంకా 79 11,000ల నుంచి 79 అంటేనే ఎక్కువ. ఆ రోజు సార్ కాల్ చేసి మేడం ఏంటి అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, మరి ఎట్లా అంటున్నారంటే బాగానే ఉన్నాయి కదా సార్. 11,000లో 79 అంటే అన్ని టాప్లో ఉన్నట్టే కదా, మేబీ చూద్దామని ఇక్కడ ఒక చిన్న హోప్ ఉంటుంది. బట్ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినప్పుడు ఆ 79 నుంచి బెస్ట్ 20ని స్టేట్ లెవెల్కి సెలెక్ట్ చేశారు. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మన ఒక పాఠశాల మాత్రమే సెలెక్ట్ అయింది. అలాగే మిగతా జిల్లాల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 20 పాఠశాలలు స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాయి. మొన్న 3rd రోజు 4th రోజు ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయబడింది, అంటే సండే మండే. ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ తారామతి బారామతి అనే రిసార్ట్లో కండక్ట్ చేశారు నాన్న. అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ అవుతుంది అనేది ఇప్పటివరకు పిల్లలకే కాదు నాకు కూడా అంత ఐడియా అనేది లేదు, ఎందుకంటే మనం ఇంతకుముందు ఇందులో మిషన్ చేయలేదు. యాక్చువల్గా సండే రోజు రిపోర్టింగ్ టైం 9 ఉంది, అంటే అక్కడ మనం 9 గంటల వరకు చేరుకోవాలి. అందుకని మార్నింగ్ 5 o'clockకే మేము వెహికల్లో బయలుదేరాం. బూట్ క్యాంప్లో కరీంనగర్లో అంతకు ముందు మనం తయారు చేసినటువంటి మోడల్ని మనం రీమోడలైజ్ చేసాం. అంటే పెద్దగా ఉన్న స్టాండ్ని చిన్నగా చేసి ఇప్పుడు మనం స్టాండ్ని ప్రమోట్ చేసేటువంటి స్టేజ్లో అంటే స్టాండ్ని మనం మాడిఫై చేసినాం. ఎట్లా మాడిఫై చేసినామంటే ఆ స్టాండ్ని ఓల్డ్ సైకిల్కి ఉన్న స్టాండ్ని మనం ఏ సైకిల్కైనా ఫిట్ చేసుకునేటట్టు, అలాగే వ్యక్తి యొక్క కెపాసిటీని బట్టి కొంతమంది సైక్లింగ్ అనేది ఫాస్ట్గా చేయాలనుకుంటారు. మనం ఎప్పుడైతే ఫాస్ట్గా చేస్తామో యాజ్ వెల్ యాజ్ క్యాలరీస్ కూడా ఎక్కువ పడతాయి, అంటే మనం ఇంకా సన్నగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని వెనకాల ప్రెషర్ వీల్ ఒకటి అటాచ్ చేసి హార్డ్గా కావాలనుకునే వాళ్ళకి హార్డ్గా, ఈజీగా కావాలనుకునే వాళ్ళకు ఈజీగా ఉండేటట్టుగా దాన్ని రీమోడలైజ్ చేసి, దాంతోపాటు మేము 5 o'clock మార్నింగ్ 5 o'clockకి సార్కి కాల్ చేసి చెప్పేసి సరే ఇట్లా బయలుదేరినాం. సార్ ముందు రోజు వచ్చి ఆ మోడల్ చూసి పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, తర్వాత మేడం ఇట్లా దీన్ని మాడిఫై చేసి చక్కగా ప్రజెంటేషన్ చేయండి అని ఇట్లా గైడ్ చేయడము, అట్లా చేసేసిన తర్వాత మేము సండే రోజు మార్నింగ్ 9:30 వరకు అట్లా రీచ్ అయినాం కదా. ఎంత మంచి ఎన్విరాన్మెంట్ అంటే అక్కడ ప్రతి దగ్గర గేట్ నుంచి పడితే ఇక మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టే. అడుగడుగునా మనకు ఒక మెంటార్ ఉంటారు, గైడ్ చేయడానికి వేరే టీచర్స్ అట్లా ఉంటారు. మనకు ఒక మంచి రిసార్ట్ని కేటాయించారు కదా, ఆ రిసార్ట్లో అకామిడేషన్ కానీ, నెక్స్ట్ మనకు ఉండేటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఇక హైట్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ అట్లా చేసేసిన తర్వాత మళ్ళీ ఒక బూట్ క్యాంప్. ఈ బూట్ క్యాంప్లో మన మోడల్ గురించి కాకుండా విద్యార్థులలో క్రియేటివిటీ అనేది ఎలా ఉండడానికి వాళ్ళని గ్రూప్స్గా చేసి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. యాక్టివిటీస్ ఎంత సింపుల్గా ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకు ఒక గ్లాస్ పేపర్ కప్ ఉంటుంది కదా, పేపర్ కప్ని ఇచ్చారు, కాటన్ ఇచ్చారు, కొన్ని స్టాంప్స్ ఇచ్చారు. ఒక ఎక్కించి దేనికి ఇప్పుడు 2వ అంతస్తు నుంచి కింద పడేస్తారు. ఈ ఎగ్గు పగలకుండా మీరు ఎట్లా దీన్ని అరేంజ్ చేస్తారు, దీన్ని ఎట్లా ఒక మోడల్గా తయారు చేస్తారు అంటే దే వాంట్ టు నో ద క్రియేటివిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ బై దీస్ యాక్టివిటీస్. అట్లా గ్రూప్స్గా చేసేసి ఈవినింగ్ వరకు రకరకాల యాక్టివిటీస్ ఇచ్చి పిల్లల్లో క్రియేటివిటీని తెలుసుకొని దాన్ని ఇంకా ఇతర పిల్లలతో ఇంటరాక్ట్ కావడం వల్ల ఎట్లా దాన్ని పెంచుకోవచ్చు అనే రకంగా మంచి రిక్రియేషనల్ యాక్టివిటీస్ని వాళ్ళు ఎంత కూడా చేశారు కదా. నెక్స్ట్ ఈవినింగ్ నుంచి ఇక మన పర్ఫార్మెన్స్ కోసం మన ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. 9 o'clock వరకు ప్రిపేర్ అయ్యాము. నెక్స్ట్ ప్రొద్దున్నే మార్నింగ్ ఇంకా కొన్ని చార్ట్స్ అట్లా తయారు చేసుకొని ఆ చార్ట్స్ని ఆ రూమ్లోకి వెళ్ళినామంటే మనకు అసలు వేరే ధ్యాస అనేది ఉండదు. దగ్గర దగ్గర ఒక 1000 మెంబర్స్ వరకు విజిట్ చేశారు. వచ్చిన వాళ్ళని అట్లా వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము, వినడము. అందులో చరణ్ అయితే గోధుమ పండగకి అయిపోయింది వాడు. చరణ్ ప్రతి మెంటార్ కూడా వచ్చి చరణ్ యు ఆర్ అంటే నువ్వు చెప్పే విధానం కానీ ప్రొనౌన్సియేషన్ కానీ చాలా బాగుంది అని ఇట్లా చాలా మంది మెచ్చుకొని ఇతర స్కూల్స్
డిఎస్ఓస్ అయితే వచ్చి మన దగ్గర చాలా ఇంటరాక్ట్ అయ్యారు. మేడం ఎంత మంచిగా ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అని బాగా ప్రశంసలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ జ్యూరీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళ నాటకాల జ్యూరీ మెంబర్స్ అంటే మన మోడల్స్ని సెలెక్ట్ చేసేవాళ్ళు. మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఇది మార్కెటైజ్డ్ పర్పస్, అంటే ఇండస్ట్రియల్గా హౌ ద మోడల్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఇండస్ట్రీస్ అనే వేలో జ్యూరీ మెంబర్స్ యొక్క డిక్లరేషన్ అనేది ఉంది. తర్వాత లాస్ట్ జరిగినటువంటి ప్రోగ్రాంలో టాప్ 5 11,000లో 20లో ఉండడమే మనం పార్టిసిపేషన్ చేయడం ఎక్కువ అనుకుంటే అందులో టాప్ 5 తీసి ఫస్ట్ ప్రైజ్ నుంచి లాస్ట్ ప్రైజ్ వరకు ఫస్ట్ ప్రైజ్ని ఒక బ్యాగ్ మెడిసిన్ బ్యాగ్కి అలాట్ చేయడం జరిగింది కదా, దానికి 10 lakhs ప్రైజ్ మనీని అలాట్ చేశారు. అంటే అది స్టూడెంట్స్కో గైడ్ టీచర్కో కాదు, ఆ ఐడియాని నెక్స్ట్ ఏ లెవెల్కి ప్రమోట్ చేయడము. స్టేజ్ల వారీగా పిల్లవాడికి ట్రైనింగ్ ఉంటుంది, టీచర్కి ట్రైనింగ్ ఉంటుంది, దాన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేయాలనే దానికి 10 లక్షల ప్రైజ్ మనీని కేటాయించారు. నెక్స్ట్ సెకండ్ నుంచి లాస్ట్ వరకు 3 lakhs, లాస్ట్ ప్రైజ్కి 1,50,000 రూపీస్ని కేటాయించారు. నెక్స్ట్ మళ్ళీ మన రూమ్కి వచ్చిన తర్వాత మన కమ్యూనిటీ హాల్కి వచ్చిన తర్వాత హాల్లో టాప్ 10 తీస్తే మన ఐడియా ఈజ్ ఇన్ ద టాప్ 7. అండ్ ఆల్సో టాప్ 10 గైడ్ టీచర్స్ని మెంటర్స్ని తీస్తే ఐఎమ్ ఇన్ ద 6th place. బెస్ట్ మెంటర్ గా నాకు 6th ప్లేస్లో మిగతా వాటితో పోల్చితే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఎంత మంచిదంటే మనం మిగతా వాళ్ళ యొక్క ఐడియాస్ని వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకోవడం, ఐడియా ఇవ్వడానికి రీజన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో అంటే ఇంటరాక్షన్కి ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. తర్వాత ఈ టాప్ 5లో లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ మన యాక్టివిటీ దగ్గరకు వచ్చి మెచ్చుకోవడం. ఇంకా స్పెషల్గా కేటీఆర్ సార్ వచ్చినప్పుడు వాడు మాట్లాడే విధానాన్ని చూసి సైక్లింగ్ ఎంత బెస్టో నువ్వు చేస్తేనే నాకు తెలుస్తుంది, నువ్వు ఎక్కి చూపించు నేను చూస్తానని వాడి బుగ్గలు ఇట్లా వెళ్ళేసి నిలబడి నువ్వు సైక్లింగ్ చేయి నేను చూస్తానని వాడితో ఇంటరాక్ట్ కావడం. మనుషుని చాలా బాగా చక్కగా చెప్తున్నావు, నువ్వు రామ్మానని మనుషుని వేదిక వరకు హాల్ వరకు ప్రోగ్రామ్ జరిగే హాల్ వరకు కూడా సారే తీసుకొని వెళ్ళాను. కేటీఆర్ సార్ తోటే తను కూడా వెళ్ళింది. మంచి ప్రశంసలు అయితే అన్ని డిస్ట్రిక్ట్స్లోని డిఈఓస్ నుంచి, తర్వాత టీచర్స్ నుంచి, అక్కడ ఉండేటువంటి మెంటార్స్కి అయితే ఇక చరణ్ మనుషులు తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే ఆశ్చర్యం లేదు. అందులో చాలా మంచి ప్రిపరేషన్ అయితే టీచర్గా నాకు మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లల నుంచి కూడా అక్కడ ఉండేటువంటి పిల్లల యొక్క ఒపీనియన్స్ చూస్తే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేడం మా టీచర్ మాకు బనానా తినడానికి కూడా టైం ఇస్తలేరు, మీరు వీళ్ళతో ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు, మాకు మీలాంటి టీచర్ లేరని మాకు బాగా అనిపిస్తుంది మేడం అని మేము ఉన్న రూమ్కి వచ్చి ఒక 2 ఆడపిల్లలు బాధపడితే అప్పుడు ఫుల్గా సాటిస్ఫాక్షన్ అనిపించింది. పిల్లలకు మేము చేయాల్సినంత న్యాయం అయితే మా ప్రొఫెషనల్ పరంగా చేస్తున్నామని పిల్లలు కూడా బాగా ఆశ్చర్యపోయింది. ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మేడం మీరు మొత్తం అక్కడనే స్పెండ్ చేస్తున్నారు, బయట కూడా రావట్లేదు, వచ్చి ఇక్కడ కూర్చోండి అంటే వాళ్ళకి ఆ రిసార్ట్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ చాలా కొత్త. మనకు కూడా ఒకేసారి మీడియా వాళ్ళు వచ్చేసి ఒక 100 మంది మనల్ని ఫోటో షూట్ చేస్తే ఎట్లా ఉంటుంది, కరీంనగర్ నుంచి ఒక్కొక్క రోజు ఒక 20 మంది వచ్చి మిమ్మల్ని వైవా లాగా క్వశ్చనింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు వీళ్ళ ఒక టీచర్ పక్కన లేకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారని మొత్తం ఆ 2 days నెక్స్ట్ కరీంనగర్లో జరిగిన 1 day కూడా వీళ్ళతోటే కేటాయించి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా కూడా నేనే కాదు మన స్కూల్లో ఉన్న ప్రతి టీచర్ ఎవరు ఏది సాధించాలన్నా వితౌట్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద హెచ్ఎం సార్ అంటే టీచర్స్ తోటి ఏది కాదన్నా నేను కూడా మా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తోటి, ఎస్పెషల్గా మా సార్ యొక్క హెల్ప్ తోటి, తర్వాత స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తోటి, టీచర్స్ యొక్క కోఆర్డినేషన్, స్పెషల్గా మన హెచ్ఎం సార్ యొక్క ఆ గైడ్ లైన్స్ ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడి వరకు వచ్చినాం కదా. ఏ టీచర్ అయినా మీ గురించి ఏది చేయడానికైనా మన పాఠశాలలో కానీ మన ప్రైమరీ స్కూల్లో కానీ అందరం తయారుగా ఉంటాం. కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఏం చేయాలి మీరంతా మరి ఇంట్రెస్ట్ పెట్టడం, మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో, ఒక స్టూడెంట్కి ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండాలో అట్లాంటి వాటిని ఇంకా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయడం. మా నుంచి ఇదే ఆశిస్తాం కదా, మాకు ఎంత కష్టమైనా కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ప్రతిసారి టీచర్లుగా మేము రెడీగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్కి అలాగే
మిగతా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.